హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంటి కరెంటు మీటర్కు మీ మొబైల్ నెంబర్తో లింకప్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నది. ఎందుకు ఏమిటి తదితర వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా ఈ విద్యుత్ మీటర్లకి మొబైల్ నెంబర్తో లింకప్ అనే పథకాన్ని తీసుకొస్తుంది. అయితే ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ని ఎగ్గొట్టడానిక లేదా దీన్ని పవర్ని ప్రీపెయిడ్ చేయడానిక అని చెప్పేసి చాలా అపోహలు అయితే వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడంలో అందరూ కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం అది. మన కరెంటు మీటర్ల దానికి సెల్ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకోవడం అనేది ఒక టెక్నాలజీగా ఒక అడ్వాంటేజ్ ఉండవచ్చు. వీళ్ళు చెప్తున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే, కరెంటు సర్వీస్లో మేము నాణ్యమైనటువంటి సేవలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే ఏంటంటే, ఇట్లా కరెంటు పోయిందనుకోండి, ఎవరికి ఫోన్ చేయాలో కాస్త అవగాహన కూడా ఉండదు. కొన్ని సందర్భంలో, చాలా సందర్భాలు ఎవరికి తెలియదు. ఒకవేళ ఫోన్ చేసినా మీ నెంబర్ ఏంటండి, మీ సర్వీస్ నెంబర్ ఏంటి, మీకు ఎక్కడ పోయిందని చెప్పడానికి కూడా ఎండార్స్మెంట్ కానీ కనెక్టివిటీకి దూరంగా ఉంది. సో ఆ వ్యవస్థని కొంచెం లోటుపాటుగానే ఉంది. ఆ లోటు దిద్దే క్రమంలో నీ సర్వీస్ నెంబర్కి ఫోన్ చేసినామంటే నీ నెంబర్, ఇప్పుడు మన బ్యాంకుకి కాక మనం ఫోన్ చేస్తే బ్యాంకు అకౌంట్కి లింక్ అయిన ఫోన్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అవును, ఇట్లా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది, నీ నాణ్యమైన సేవలు అంటే నీకు 3 గంటల నుంచి 5 గంటల కరెంటు పోతుంది. మేము అనుకోకటి రిపేర్ చేయడం వల్ల మీకు గంటనే కరెంట్ ఇవ్వలేకపోతున్నాము. కరెంటు ఈ అవర్స్లో లోడ్ ఎక్కువ ఉండడం వల్ల 3 ఫేస్ బదులు 2 ఫేస్లో వస్తుంది. మీరు చిన్న చిన్న ఐటమ్ వాడుకుని భారీ ఎత్తున కరెంటు వాడద్దు. ఇట్లాంటి చెప్పే ఉద్దేశాలు ఉన్నాయి. మీకు నాణ్యమైన సేవలు ఇస్తారు. మీకు ఏమైనా సలహాలు సూచనలు వచ్చినప్పుడు మిమ్మల్ని కరెస్పాండ్ చేయడానికి ఈ విధానం పనిచేస్తుంది చెప్తుంటే నిజమే అనిపిస్తున్నప్పటికీ అనుమానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటి, ఒకవైపు అసలు ఉచిత కరెంటే ఇస్తామని చెప్తున్నారు 200 యూనిట్ల వరకు. అట్లాంటప్పుడు ఈ కొత్త విధానం తీసుకొస్తే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఉన్న ఫోన్ నెంబర్కు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మనం తెలుసో తెలియకనో విషయం ఉంటే లేక అవగాహనో లేదా ఒక రకంగా కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తుంటామంటే, మనం ఒక షాప్లో పనిచేసిన యజమాని తాలూకు వ్యవహారాలు మనమే చేస్తుంటాం. కొనుగోలు అమ్మకాలు కానీ రిసీవ్ చేసుకోవడం కానీ ఈ ట్రాన్సాక్షన్స్ కూడా మన జీతమే 8,000 10,000 12,000 జీతగాలు కానీ చేస్తుంటారు. కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్లు మాత్రం యజమాని తాలూకు ట్రాన్సాక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ 200 యూనిట్ల పథకానికి అనర్హులుగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. లేదా ఒక రకమైన స్క్రూటినింగ్ చేయడానికి ఏర్పాటు చేశారనేది అనుమానాలు వస్తున్నాయి. ఒకవైపు ప్రీపెయిడ్ చేస్తాము, ఉచిత కరెంటే వద్దు అని నరేంద్ర మోడీ గారు ఎంత బ్లాక్మెయిల్ చేశాడో, ఎంత పీడనం చేశాడో కేసీఆర్ మీద మనందరికీ తెలిసిందే. రైతులకు మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పేసి అతనంటే నా కంఠం మీద కత్తి పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేయను కేసీఆర్ విధానం మనం చూసాం. కానీ మరి రేవంత్ రెడ్డి సరెండర్ అయ్యాడంటే దాని తాలూకా వ్యవహారాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆదాని అంబానీతో కలిసి తిరుగుతున్న వ్యవహారాలు కానీ, తెలంగాణలో అడుగు పెడతానికి, తెలంగాణ గురించి ఆలోచిస్తానికి బయటపడిన ఆదాని అంబానీలు ఈరోజు స్వేచ్ఛగా అగ్రిమెంట్లను ఏదో పేరు మీద బయటికైతే అది కనిపిస్తుంది, లోపల సెకండరీ విధానాలు ఉన్నాయని అందరికీ తెలుసు. తన బలహీనతలని రేవంత్ రెడ్డి గారు ఉన్న బలహీనతలు కేవలం 4 ఎమ్మెల్యేలకు మారితేనే తలకిందులు అయ్యే పోస్టుకు ఈ అవకాశానువాదాన్ని అడ్డం పెట్టుకుని నరేంద్ర మోడీ ఏమన్నా ఆడుతున్నటువంటి డ్రామానా అంటే మేబీ కావచ్చు. ప్రస్తుతానికి అందరినైతే చక్రబంధనం చేస్తున్నట్టు మనకు చేతబడి చేస్తూ లేదో చేసినట్టుగా అందరినైతే ఒక కాడికి చక్రబంధం చేసే విధానంగా ప్రతి కరెంటు మీటర్కు ఫోన్ కనెక్టివిటీ అనేది తీసుకొస్తున్నారని ఒక అపోహ ఉంది, భయంగా ఉంది. సో మరి నిజంగా వాళ్ళు చెప్పేది నాణ్యమైన కరెంటు సేవలు అందివ్వడానికి, మేము కనెక్టివిటీ ఉండటానికి అంటే మంచిగానే ఉంటుంది. కానీ ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీ డేటా అంతా తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా స్క్రూటింగ్లో వెళ్ళిపోతుంది. అంటే 200 యూనిట్ల ఫ్రీ స్కీమ్ ఎగవేయడానికి కావచ్చు, ఉచితం విషయాలు ఎగవేయడానికి కావచ్చు, లేదా ప్రీపెయిడ్. మనకు తెలుసు ప్రీపెయిడ్ అంటే ముందే మనం చెల్లించుకోలేదు. సెల్ ఫోన్లో ఇప్పుడు మనం ప్రీపెయిడ్ ఎక్కువ వాడుతుంటాం. 300 200 ముందే పే చేయాలి. ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేయాలి, తర్వాత వాడుకోవాలి. కరెంట్లో కూడా ముందు ఒక 1,000 రూపాయలు 5,000 కడితే దాని ప్రకారం కట్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. పోస్ట్ పెయిడ్ అయితే మనంతా కన్జ్యూమ్ చేసి ఇప్పుడున్న సిస్టమ్ పోస్ట్ పెయిడ్ కన్జ్యూమ్ సిస్టమ్. అంటే నెలంతా వాడిన తర్వాత దాన్ని క్యాలిక్యులేషన్ చేసి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రీపెయిడ్ కనెక్షన్స్ అంటే పాలసీ అంటే ప్రజల నుంచి ఆర్థిక వనరులు గుంజేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఉచిత పథకాల పేరు మీద, పనికిరాని పథకాల పేరు మీద కోట్లాది రూపాయలను వెచ్చించాల్సిన గత్యంతర పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. బాధ్యత ఎక్కువ ఉంది వాళ్ళ మీద.
డబ్బులు రాబట్టడానికి ఇది ఒక మార్గం. ధరలు పెంచే ప్రయత్నం లేదా లిక్కర్ సేల్స్ చేసే ప్రయత్నం, అందులో ఈ ఒక కొత్త విధానం ప్రజల నుంచి ముందే డబ్బులు తీసేసుకోవడం అనే విధానాన్ని, దానికి రకరకాల పేర్లు పెడుతుండొచ్చు. పొద్దున ఒక 1 year మొత్తం ఒకేసారి కడితే ఇంత ఫ్రీ అను, ఇంత తగ్గింపను, లేదు ఇంకేదో పెట్టి ముందే వీలైనంత కానీ ప్రభుత్వ ఖజానా నింపుకోవాలి. నింపిన ఖజానాని ఈ ఉచిత పథకాల పేరు మీద అలా పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ నాయకులకు తీసుకోవడానికి ఎత్తుగడలో భాగంగా పనికొస్తుందేమో అని అపోహలు మనం వేచి చూడాలి. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా తిరగబడతారు, ప్రజలు ఎలా స్పందిస్తారు, ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ధన్యవాదాలు సార్.